మిత్రులు అడుగుతున్నారు, అక్రమ సంబంధాలు ఎందుకు పెరిగిపోతున్నాయని. దీనికి బేసిక్ కారణం మ్యారేజ్ ఏజ్ పెరగడం. ఇదివరకు ఏమిటంటే చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి. కనుక అమ్మాయికి 8, 9 ఏళ్ళు రాగానే అష్టవర్ష భవేత్ కన్య, 8 సంవత్సరాలు వస్తే కన్య అయిపోయిందని అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు. సో పెళ్లి చేసిన తర్వాత ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ, పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, నువ్వు మీ ఆయనతో కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలి అని. సో వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా పండగలకు వచ్చేవాళ్ళు అల్లుళ్ళు. సో ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయి మీద ఒక రకమైనటువంటి బాండింగ్ స్లోగా డెవలప్ అయ్యేది. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ నైట్ చేసేవాళ్ళు. అలా ఇంకా బాండింగ్ పెరిగిపోయేది. దట్ వాస్ ద థింగ్. తర్వాత సొసైటీలో ఓన్లీ మేల్స్ యూస్ టు ఎర్న్, ఫిమేల్స్ ఎప్పుడు కూడా ఎర్న్ చేసేవాళ్ళు కాదు ఫైనాన్షియల్గా, మిగతా ఇంట్లో ఉండి కేర్ తీసుకునేవాళ్ళు. కనుక అప్పుడు అమ్మాయిలకు బయట వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కానీ అవకాశం కానీ ఉండేది కాదు. ఈవెన్ మా చిన్నప్పుడు మేము కూడా ఎవరికైనా అమ్మాయికి ఫోన్ చేయాలనుకుంటే ఎక్కడ ఫోన్లు ఉండేవి కాదు. సో యూజువల్గా ఏదో కొద్ది మంది ఇళ్లలో మాత్రమే ఫోన్ ఉండేది. ఆ ఫోన్ కూడా నెంబర్ ఉండేది కాదు. మేము టెలిఫోన్ ఆఫీస్కి ఫోన్ చేసి పలానా వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ ఇంటికి ఫోన్ పోయేది, అంతేగాని మన నెంబర్ కలపడానికి లేదు. తర్వాత మనం డయల్ చేసే ఫోన్స్ వచ్చాయి. మనం డయల్ చేసే ఫోన్లో ఒక్కోసారి ఫోన్ చేస్తే అమ్మాయి తండ్రో అమ్మాయి తల్లో ఎవరో ఫోన్ ఎత్తేవాళ్ళు. వాళ్ళు ఫోన్లో గంభీరంగా ఎస్వి రంగారావు గొంతుతో ఎవడరా అని అంటేస్తే మాకు చేతులు వణికేవి, ఆ ఫోన్ అక్కడే పడేసిపోయేవాళ్ళం. దట్ వాస్ ద థింగ్. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏమిటంటే కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయిపోయింది. 4వ తరగతి పిల్లల చేతిలో కూడా ఒక సెల్ ఫోన్ ఉంటుంది. సో స్కూల్ పిల్లలు కూడా సెల్ ఫోన్లు వాడడం అవన్నీ వచ్చేసినాయి. కనుక B2B, ఒక పర్సన్ టు పర్సన్ ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ పెరిగినాయి. దీనికి తోడు అమ్మాయిలకు బాగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేసింది. కనుక వాళ్ళు చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు స్టిఫ్గా ఉంటారు. వాళ్ళకున్న ఆలోచనలు హస్బెండ్ కనుక ఒప్పుకోకపోతే వాళ్ళు దే డు నాట్ మైండ్ ఈవెన్ గోయింగ్ ఫర్ డైవర్స్. ఒక్కోసారి చిన్న చిన్న ఇష్యూలలో టీవీ ఛానల్స్లో ఇష్యూలోనో మాట పెరిగేసి నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం, లేదా బ్రేక్ఫాస్ట్ ఇష్యూలో ఇడ్లీ తినాలా ఉప్మా తినాలా అనే ఇష్యూలో కూడా తర్వాత ఇంటి పనులు. ఇదివరకు ఏంటంటే అబ్బాయిలకు మనసులో ఉండేది, పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఒక సర్వెంట్ లాగా అంట్లు తోమాలి, వంట చేసి పెట్టాలి. మీరు వంట చేసి పెట్టడానికి కోసం అమ్మాయిని పెళ్లి చేసుకోకండి, కావాలంటే కుక్కుని పెట్టుకోండి, లేదా మీరు జొమాటో టమాటో నుంచి తెప్పించుకొని తినండి. అంతేగాని మీరు వైఫ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. ఆమె ఒకవేళ వంట చేస్తే తినండి, కానీ ఆమె నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ కాలంలో. రెండోది, ఆమెను ఒక సర్వెంట్ లాగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంటి పనులు చేయట్లేదు, అంట్లు తోమట్లేదు అనే ఫీలింగ్లో ఉండకండి. వాళ్ళు చేస్తే, వాళ్ళు సంపాదించకపోయినా ఇప్పుడు ఆల్ విమెన్ ఆర్ ఇండిపెండెంట్. వాళ్ళ థాట్స్, వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్. కనుక ఒకవేళ వాళ్ళు చేస్తే యు ఆర్ లక్కీ. వాళ్ళు చేసినప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. అమ్మాయి 4 ప్లేట్లు తోమితే మీరు ఒక ప్లేట్ అన్నా తోమండి ఆమెతో పాటు. సో అలా ఎమోషనల్ బాండింగ్ లేకుండా, ఫిజికల్గా బాండింగ్ లేకుండా, తర్వాత అబ్బాయి ఏదో బెంగళూరులో ఉద్యోగం, అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం, ఆ ఉద్యోగాలలో వీళ్ళు లేట్ నైట్స్ రావడం, ఆ ఉద్యోగాలలోనే బయట ఫ్రైడే నైట్ ఏదో పార్టీ చేసుకోవడాలు, ఇట్లాంటివి జరగడం వల్ల సో కమ్యూనికేషన్ ఒకళ్ళకు మధ్యలో, ఇప్పుడు హస్బెండ్ అనేవాడు ఊరికే నామినల్గా పేపర్ మీద హస్బెండ్ అయిపోతున్నాడు. సో అమ్మాయిని అప్రిషియేట్ చేయడం కానీ, ఆ అబ్బాయిని అమ్మాయి అప్రిషియేట్ చేయడం కానీ పెట్టే ఛాన్సెస్ లేకుండా పోతున్నాయి. కనుక కొద్ది రోజుల తర్వాత వాళ్ళు సెపరేట్ అయిపోతున్నారు. ఎవరి ఆలోచన పద్ధతి వాళ్లకు, ఎవరి లైక్స్ వాళ్లకు. నేను ఒకసారి అమెరికాకు వెళ్ళినప్పుడు నాకు ఒక కపుల్ పరిచయం. వాళ్ళు అడిగాను, ఏమయ్యా ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? ఇదేంటి సార్ మీరు కపుల్ని పెళ్లి చేసుకుంటున్నావు అని అడగొద్దు, అది వాళ్ళు అక్కడ లివ్ ఇన్ రిలేషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు అన్నారు, సార్ ఈ మధ్య మేము కుక్కను పెంచుకున్నాం, బహుశా నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటాం. నేను కుక్కకు పెళ్ళికి ఏమిటి ఆ లింకు అని అడిగాను. సార్ ఈ కుక్క అంటే మీకు తెలియదు, దీన్ని మేము మధ్య ఫ్రీక్వెంట్గా తీసుకెళ్ళాలి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి. తర్వాత ఇది చేసినప్పుడు దీన్ని అంతా శుభ్రం చేయాలి, దీనికి వ్యాక్సినేషన్ ఇప్పించాలి, వ్యాక్సినేషన్ ఇచ్చే రోజు నాడు మేము ఎవరో ఒకళ్ళని లీవ్ పెట్టుకొని ఉండాలి. సో
మేము కనుక ఇది సక్సెస్ఫుల్గా కుక్కని పెంచగలిగితే దెన్ విల్ గో ఫర్ మ్యారేజ్. అండ్ దెన్ మ్యారేజ్ తర్వాత ఇన్నబుల్గా పిల్లలు పుడతారు కదా, పిల్లల్ని చూసేప్పుడు కూడా మాకు షేరింగ్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ అలవాటైపోతాయి. కనుక వీఆర్ ట్రయింగ్ దిస్ అన్నారు. ఇదేదో చాలా బాగుందా అని చెప్పేసి వచ్చేసాను. సో పెళ్ళికి ముందు చాలామంది మహా అయితే ఏమి ఆర్నమెంట్స్ తీసుకోవాలి, పట్టు చీరలు ఏం కొనుక్కోవాలని ఆలోచిస్తారు. కానీ ఇద్దరు కూర్చొని పెళ్ళైన తర్వాత ఎవరు ఖర్చు పెట్టాలి, రెంట్ ఎవరు కట్టాలి, కరెంట్ బిల్ ఎవరు కట్టాలి, తర్వాత భార్య తరఫు చుట్టాలు వచ్చినప్పుడు భర్త ఎలా బిహేవ్ చేయాలి, భర్త తరఫు చుట్టాలు వచ్చినప్పుడు భార్య ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటే గొడవలు ఉండవు. అలా కాకుండా ఇంకా పూర్వ పద్ధతిలోనే పెళ్లి కొడుకు గుర్రం మీద ఎక్కి వస్తే జీవితాంతం గుర్రం మీద ఉంటాడు అనుకోవడం పొరపాటు. వాడికి ఆ 2 నిమిషాలే గుర్రం మీద ఎక్కే ఛాన్స్, జీవితాంతం వాడు మళ్ళీ కింద ఉండాల్సిందే. కనుక ఆ టైంలో అత్తమామలు కాళ్ళు కూడా కడుగుతారు, అంతేగాని వాడికి కళ్ళు నెత్తికి వెళ్ళిపోకూడదు. సో వాళ్ళని నీచంగా వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తే అమ్మాయి చాలా హర్ట్ అవుతారు. ఎందుకంటే అమ్మాయి 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అమ్మాయికి గొప్పవాళ్ళు. వాళ్ళ గురించి చీప్గా మాట్లాడడం, వాళ్ళని హేళన చేయడం, ఇవన్నీ చేయడం వల్ల నెగటివిటీ స్టార్ట్ అవుతుంది. కనుక పెళ్లి చేసే ముందే ఆలోచించుకోండి, ఫైనాన్సెస్ బాగా డిస్కస్ చేసుకోండి, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ డిస్కస్ చేసుకోండి. పెళ్ళైతే మారతాడు అనుకోవడం పొరపాటు. పెళ్ళైన తర్వాత ఎవడు మారడు. వాడికి చాలా కోపం ఉందనుకోండి, పెళ్ళైతే కోపం తగ్గదు, ఆ కోపం అంతా మీ మీదే చూపేస్తాడు. కనుక ఏవి తగ్గవు. కనుక మీరు అవన్నీ ఆలోచించుకొని వాటికి అడ్జస్ట్ కాగలను అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత శృంగారంలో సరిగా లేకపోతే కూడా చాలాసార్లు డైవర్స్ దాకా రీచ్ అవుతారు. నాకు ఒక కపుల్ ఉండేవాళ్ళు. అతను ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసరు. వాళ్ళ అక్క కూతుర్నే అతను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ బావగారు చనిపోయారు. అంటే ఆ పెళ్లి కూతురు తండ్రి చనిపోయాడు. వాళ్ళ డైవర్స్ దాకా పోయింది ఇష్యూ. ఎందుకంటే శృంగారంలో సరిగా ప్రాబ్లం అండి. నేను నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను సర్జరీ చేసిన తర్వాత పిల్లలు కూడా పుట్టారు. దే ఆర్ ఏ హ్యాపీ కపుల్ నౌ డేస్. సో శృంగారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కపులే కాదు, నా దగ్గరికి వచ్చే 90% ఆఫ్ ది కపుల్స్లో ఈ శృంగారంలో సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తుంటాయి. మా హాస్పిటల్కి ఎదురుగా ఒక ఫిమేల్ ఎంపోరియం షాప్ ఉంది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ అబ్బాయి తరఫున ఒక 5 మంది పెద్ద మనుషులు, అమ్మాయి తరఫున 5 పెద్ద మనుషులు ఈ హాస్పిటల్లో బయట వెయిటింగ్ హాల్లో మాట్లాడుకోలేక బయటకు వెళ్ళి ఎదురుగా ఉన్న షాపు ఒక పిట్ట కూడా ఉంది, దాని మీద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఆ షాప్ ఓనర్కి అది ఇబ్బందిగా అనిపించి ఆ షాపు పిట్టగోడ మీద అన్నీ మేకులు కొట్టి పెట్టాడు. సో నేను నా హాస్పిటల్కి ఎంటర్ అయినప్పుడు ఆ మేకులు చూసినప్పుడల్లా నాకు ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఓహో, నేను ఇంతమందికి డైవర్స్కి రాకుండా చూశాను కదా అనే సంతోషం కలుగుతూ ఉంటుంది. పూర్వకాలంలో రాజులు యుద్ధం చేసిన తర్వాత గెలిస్తే అక్కడ ఒక స్తూపం పెట్టేవాళ్ళు. సో నేను కూడా నా ప్రొఫెషన్లో ఓహో నేను ఇంత గెలిచాను అని నాకు అది ఒక ప్రైడ్గా ఫీల్ అవుతాను. సో ప్రైడ్గా ఫీల్ అవుతాను, కానీ నేను ఆల్వేస్ ఆన్ ది ఎర్త్. నా కళ్ళు ఎప్పుడు నెత్తి మీదకి వెళ్ళవు. కనుక మీరు నిరభ్యంతరంగా నాతో డిస్కస్ చేయొచ్చు. మీ విషయాలు ఏవి బయటికి రావు, మీ ప్రైవసీ ఏది పోదు. కనుక మీకున్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయొచ్చు. మీరు సుఖంగా ఉండేందుకు ఏమేమి చిట్కాలు కావాలో చెప్తాను. ట్యాబ్లెట్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకి ఆపరేషన్లు ఉంటాయి. సో ఆపరేషన్లు కూడా ఇష్టం లేని వాళ్ళ కోసమని కొత్త రకమైనటువంటి టేబుల్స్, తర్వాత మంచాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒకతను వచ్చాడు, అతను 110 kg, పెద్ద పొట్ట ఉంది. మరి సంసారం చేయడానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొట్ట మీద బొంగరంలాగా తిరుగుతాడు ఇలా. సో అతను చెప్పాను, బాబు నువ్వు నిల్చో, అమ్మాయిని ఇట్లాంటి టేబుల్ మీద కొంచెం హైట్ రేజ్ చేసుకొని అమ్మాయిని పడుకోమను, ఒక స్పెషల్ టేబుల్ చేయించుకోండి, అమ్మాయి పడుకొని ఉంటుంది, మీరేమో నిల్చొని చేయాలి అని చెప్పాను. ఇట్లా చిన్న చిట్కాలు, అన్నిటికీ ఆపరేషన్ అవసరం ఉండదు. కనుక ఇండివిజువలైజ్డ్, ప్రతి వ్యక్తి ఒక ఇండిపెండెంట్ క్వశ్చన్ మార్కే నాకు. సో ఎవ్రీ టైం నేను ఎగ్జామినేషన్ పోయినట్టుగానే ఫీల్ అవుతాను. ఏ పేషెంట్ అయినా వచ్చి అడిగితే అతనికి ఒక సొల్యూషన్ మనం చెప్పగలిగితే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ సాల్వ్ చేసినంత సంతోషం ఉంటుంది. సో బీ హ్యాపీ.